ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ కొరత అంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని వాహనదారులు అంటున్నారు. తప్పుడు ప్రచారంతోనే వాహనదారుల్లో ఆందోళన నెలకొందని చెబుతున్నారు. విజయవాడలో పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితిపై మా ప్రతినిధి హరీష్ మరింత సమాచారం అందిస్తారు. డీజిల్ కొరతల నేపథ్యంలో నగరంలో ఉన్నటువంటి విజయవాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి పెట్రోల్ బంకులు వాహనదారులు ఎక్కువగా ముందుకు వచ్చి పెట్రోల్ అదేవిధంగా డీజిల్ కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుండటంతో బంకుల్లో పెద్ద ఎత్తున రష్ కనిపిస్తుంది. వాహనాలు కూడా పెద్ద ఎత్తున బారులు తీరినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. పెట్రోల్ కొనుగోలు చేసేందుకు వాహనదారులు ప్రత్యేకంగా పెట్రోల్ బంకులకి పరుగులు తీసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకు అంటే పెట్రోల్ దొరకట్లేదనా అసలు ఏంటి, ఎలా ఉంది సిచ్యువేషన్? ఎందుకు దొరకట్లేదు, దొరుకుతుంది కదా పెట్రోల్. మరి ఎందుకని ఎంత ఇదిగా అందరూ పెట్రోల్ బంకుల మీదకి వస్తున్నారు? ఎవరో కొట్టించుకుంటున్నారు, దొరకదని చెప్పేసి కొట్టించుకుంటున్నారు అంతే. పెట్రోల్ ఎందుకు కొరతుంది? అన్ని బంకులు దొరుకుతుంది, సరఫరా దొరుకుతుంది. మొత్తం మీద పెట్రోల్కి సంబంధించినటువంటి అంశం, అదేవిధంగా డీజిల్కి సంబంధించినటువంటి అంశాలు పెట్రోల్ ఇక్కడ అందుబాటులో ఉంటుందా, అంటే దొరకట్లేదని చెప్పి ప్రచారం జరుగుతుంది అంటున్నారు. అన్ని చోట్ల అందుబాటులోనే ఉందండి పెట్రోల్, కానీ ఏంటంటే రేట్లు పెరుగుతున్నాయని చెప్పి స్టాక్ పెట్టుకుంటున్నారు అంతే, అంతకుమించి ఏమీ లేదు. అంటే ఎందుకు అలా ప్రచారం, ఎందుకు అలా జరుగుతుంది? ఎవరు డబ్బులు ఎవరు పోగొట్టుకుంటారన్న. మొత్తం మీద పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయనేటువంటి ఒక ప్రచారం, అదేవిధంగా పెట్రోల్ దొరకట్లేదు అనేటువంటి ఒక ప్రచారం, డీజిల్ దొరకట్లేదు అనే ప్రచారం. ఎలా ఉంది సార్ పెట్రోల్ వినియోగం, కానీ దొరుకుతుందా, ఉన్నటువంటి సమస్య ఏమైనా ఉందా అసలు? మాకు దొరుకుతుందిగా. మరి ఎందుకని ఎంతమంది ఇలాగా అపోహ? పెట్రోల్ దొరకట్లేదనా, లేకపోతే దొరకదేమో అన్న భయం అందరికి, అంతే. రేట్లు పెరిగిపోతున్నాయనా, దొరకదేమో అన్న భయం. ఎందుకు అలాంటి స్పెక్యులేషన్స్ అసలు ఎందుకు? మీరే చెప్పాలి అందరికి, ఉంది ఉంది భయపడద్దని. ఎందుకు అసలు ప్రచారం ఎందుకు మొదలైందంటారు? మీలాగా సోషల్ మీడియా ద్వారానే. ఎందుకు ఈ రకమైనటువంటి ప్రచారం చేయడం ద్వారా ఎవరికి లబ్ధి ఉండదు, ఎవరికి లబ్ధి ఏమి ఉండదు? బంకు వాళ్ళకి సేల్స్ అవుద్ది. అదనంగా వాళ్ళు కూడా ఇవ్వలేరు కదా, అయితే తెచ్చుకుంటారు. స్టాక్ లేకపోతే ఉంది కదా. మొత్తం మీద వినియోగదారులు అయితే చాలా క్లియర్గా ఉన్నారు. పెట్రోల్కి సంబంధించినటువంటి వినియోగం, పెట్రోల్కి సంబంధించినటువంటి స్టాక్ అయితే కూడా పుష్కలంగా ఉంది. ఎటువంటి ఇబ్బంది లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రచారాన్ని నమ్మి పెద్ద ఎత్తున వాహనదారులు పెట్రోల్ బంకులకి బారులు తీరి వస్తున్నారు. ఈ సమస్యని వాహనదారులు కూడా ముందుగానే గుర్తించినప్పటికీ కూడా ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా జరుగుతున్నటువంటి ప్రచారాలు మాత్రమే. ఒకవైపు పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి అనేటువంటి ఒక రకమైనటువంటి ప్రచారం, అదేవిధంగా పెట్రోల్ దొరకట్లేదు అంటూ జరుగుతున్నటువంటి ప్రచారం, ఈ మొత్తం ప్రచారాలకు సంబంధించినటువంటి అంశాలపైనే ఎక్కువగా అవసరం లేనటువంటి ప్రచారం మొదలైనటువంటి నేపథ్యంలో ఆ ప్రచారానికి భయపడి తప్పుడు సమాచారాన్ని తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా, వినియోగదారులందరూ కూడా కొంతవరకు ముందు చూపుతో వస్తున్నారు తప్ప పెట్రోల్కి ఎటువంటి కొరత లేదని కూడా వాహనదారులే స్వయంగా చూపుతున్నటువంటి సిచ్యువేషన్ మనకి విజయవాడలో ఉన్నటువంటి బంకుల్లో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, విజయవాడ.